హలో మా యూట్యూబ్ వాచర్స్, ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం టైం పట్టింది. మేము వేములవాడ వెళ్ళాం కదా, అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. సో వేములవాడలో మాకు దర్శనం అయిపోయాక మేము అక్కడ నైట్ వంట చేసుకొని తిన్నామన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచేసి కొంచెం అక్కడ షాపింగ్ చేసేసుకున్నాం. షాపింగ్ చేసేసుకొని కొండగట్టుకైతే వచ్చామన్నమాట. కొండగట్టులో కూడా మేము వంట చేసుకున్నామండి. ఆ వంట వీడియోని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో కొండగట్టులోకి మేము దర్శనానికి వెళ్తున్నాము. అండ్ దర్శనం అయిపోయాక బయటికి వచ్చామన్నమాట. అందరం చూడండి, మా డాడీ అయితే కొబ్బరి నీళ్ళు తీసుకొని వచ్చాడనమాట బాటిల్లో. అక్కడే మనకు కొబ్బరికాయలు కొడతారు కదండి, అక్కడ మనకి కొబ్బరి నీళ్ళు అనేవి ఇస్తారనమాట. సో అవి తీసుకురాగానే అసలు క్యాప్చర్ చేయడం మర్చిపోయామండి. మా మమ్మీ మీదనైతే ఒక కోతి అటాక్ చేసేసింది వాటర్ కోసం. చాలా అండి, అక్కడనైతే మంకిస్తో జాగ్రత్తగా ఉండండి. కొండగట్టులో చాలా అటాక్ చేస్తే వాటి ఆకలికి అన్నమాట. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, టెంపుల్ వాళ్ళు కొంచెం వాటికి వాటర్ కానీ ఫుడ్ కానీ అరేంజ్ చేస్తే అవి జనాల పైన అటాక్ చేయడం అనేది కొంచెం తగ్గుతుంది. సో నాకైతే అది అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. కొండగట్టులో కొంచెం దూరంగా మంచిగా ఉంది. వెదర్ అయితే చాలా చెట్లు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది, నీట్గా ఉంది అన్నమాట ఈ ప్లేస్. అందుకనేసి మేము ఇక్కడ వంట చేసుకుందామని వచ్చాము. చూడండి, పిల్లలు అయితే ఆడుకున్నారు. మా చెల్లి వాళ్ళ సన్న నా బాబు చూడండి, అబ్బా ఎప్పుడు అల్లరానండి ఆయన అయితే. ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వస్తేనైతే ఇంకా ఆగడం అనేది లేదు. చూడండి, కొండలు గుట్టలు చాలా బాగుంది కదా ప్లేస్ అయితే. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు చికెన్ అదంతా మా డాడీ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. మేము రైస్ పెట్టేసాము కడిగేసి. మమ్మీ, నేను, డాడీ కలిసి వంట చేస్తున్నాం. చెల్లి అయితే చాపింగ్ చేసి ఇచ్చింది. మేమైతే చెల్లికి చెప్పేసాం అనమాట, బాబు పిల్లల్ని చూసుకోమని చెప్పి. ఎందుకంటే కొంచెం పడతారు కదా వాళ్ళు, మెయిన్ వాళ్ళని చూసుకోమని చెప్పాము చెల్లికి అయితే. అండ్ ఇక్కడైతే మేము చికెన్ కర్రీ చేయబోతున్నాం. సో నేనైతే ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసాను. చెల్లి అక్కడ చాపింగ్ చేసేస్తుంది అన్నమాట, వెజిటేబుల్స్ అన్నీ అక్కడ కూర్చొని. ఇంకో చూడండి, ఎర్రటెండలో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. నా బాబుకి అయితే అబ్బా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. ఇలాంటి వెదర్లో ఉండాలండి ఎప్పుడో ఒకసారి అయితే. నాకైతే ఇలాంటి వెదర్లో వంటలు చేసుకొని తినడము, ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము, మాకు అలవాటు. అండ్ ఇక్కడ డాడీ అయితే కుకింగ్ చేస్తున్నారు. ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇలా మా ఇంట్లోనైతే మా పప్ప బాగా హెల్ప్ చేస్తారనమాట. చాలా వరకు ఆయననే వంట చేస్తాడు, మేము అన్నీ కోసి ఇచ్చేస్తామన్నమాట. చాలా హెల్పింగ్ నేచర్. అండ్ ఇక్కడ మమ్మీ కూడా డాడీకి హెల్ప్ చేస్తుంది. మా హస్బెండ్ ఉన్న బాబు అయితే పక్కన ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ వంట అయితే అవుతుందండి. సో దాన్ని జూమింగ్ చేసి అయితే నేను చూపించలేకపోతున్నాను. అండ్ చికెన్ కర్రీ అండి, గ్రేవీ. నేనైతే చాలాసార్లు మీకు చికెన్ చేసి చూపించాను కదా, అలానే మేమైతే కుకింగ్ చేస్తున్నాము. అన్ని వెజిటేబుల్స్ వేసి అల్లం వేసేసి ఇక్కడైతే చికెన్ వేసేస్తుంది మమ్మీ మొత్తం చికెన్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. వాటర్ అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయండి దగ్గరలో. వాటర్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ అన్నీ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. మేమైతే కట్టెలు కూడా కొనుక్కొచ్చాను అన్నమాట డాడీ. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన గంజులు ఎక్కువ మాడకుండా ఉండాలంటే సర్పు ఆయిల్ వేసేసి పెట్టేస్తే మంచిగా అవి తర్వాత క్లీనింగ్ ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్ పెట్టేస్తే మాత్రం అస్సలు పోవన్నమాట. సో మా మమ్మీ అదే మర్చిపోయింది ఇక్కడ. ఏంటంటే సర్పును అది ఆయిల్ పెడదాం అనుకున్నాం, అసలు మర్చిపోయాను. అదే మమ్మీ బాధపడుతుంది అంటుందన్నమాట. అమ్మో ఇవి క్లీన్ చేయడం ఎలానో అనేసి. కాకపోతే కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో చికెన్ సూప్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. మా పప్ప చేశారన్నమాట. అండ్ అన్ని సామాన్లు అవన్నీ కట్టేసాము, ఇంట్లోనే అన్నీ తెచ్చేసి వండుకున్నాం అన్నమాట. ఇంకా నా బాబుకి అయితే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే అసలు కూర్చోడం అనేది ఉండదు. ఇక్కడ మా వాళ్ళైతే స్టార్ట్ చేశారు వాళ్ళ పార్టీని. ఓకే, బాయ్.